మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ సత్యసాయిబాబా ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక గురువు. తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ దేశాలలో అనేకమైన భక్తులను సంపాదించుకున్నారు. సేవతో బోధనలతో విదేశీ అధినేతలు సైతం సత్యసాయి బాబా భక్తి మార్గంలోకి వచ్చారు. ఈ నెల 23వ తారీఖు శ్రీ సత్యసాయి బాబా 100 ఇయర్స్ బర్త్డే జయంతి వేడుకలు ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. అనేక భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రేమతో వైద్యం అందిస్తే ఎలాంటి రోగమైనా నయం చేయొచ్చని శ్రీ సత్యసాయి బాబా అనేక హాస్పిటల్ నిరూపించాడు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 1991లో పుట్టపర్తిలో హాస్పిటల్ నిర్మించి అనేక మందికి, లక్షల మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపుగా 2 కోట్ల మందికి ఉచితంగా వైద్యం అందించిన చరిత్ర ఉంది ఈ హాస్పిటల్కి. సార్, 23వ తారీఖు శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు చిన్నప్పుడు దగ్గరగా స్వామి దగ్గర పైన ఎలా ఉంటారు? ఎప్పుడు భక్తులతో ఎలా ఉండేవారు స్వామీజీ? మొట్టమొదట మా ప్రాంతంలో భగవాన్ సత్యసాయిబాబా గారు జన్మించి మరి అంతర్జాతీయ ఖ్యాతి చెందడం అనేటువంటిది మాకందరికి కూడా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా స్వామివారికి వారి జయంతి సందర్భంగా మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మరి స్వామివారితో మాకున్నటువంటి అనుబంధం, మరి స్వామివారు దాదాపు 15 ఏళ్ళ వయసులో మరి విద్యార్థిగా ఉండి తర్వాత బాబాగా తను ప్రకటించుకున్నాడు. మరి మేము 1968 ఇక్కడ కొత్తూరు హై స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు మరి బాబా గారి పిలుపు మేరకు కొత్తూరు హై స్కూల్ నుంచి మరి మా హెడ్ మాస్టర్ ఎన్సి నరసప్ప గారు 30 మంది విద్యార్థులను వాలంటీర్లుగా డాక్టర్ మురుగప్ప మోడీ ప్రఖ్యాత చేతి కంటి శస్త్రచికిత్స నిపుణుడు ఆయన. మరి ఆ క్యాంప్ అక్కడ ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి వాలంటీర్లుగా మమ్మల్ని మరి మా హెడ్ మాస్టర్ గారు పంపడం జరిగింది. మరి అక్కడ మేము వారం రోజులు మరి స్వామివారితో చాలా దగ్గరగా మరి అక్కడ ఉండి మరి ప్రతిరోజు కూడా మరి స్వామివారు మా ఐ క్యాంప్కు విజిట్ చేసి మరి నేను లీడర్గా ఉండడం వల్ల ప్రతిరోజు స్వామి వచ్చిన వెంటనే స్వామివారి పాదాలకు నమస్కరిస్తే నన్ను తలపైన చేయిబెట్టి మరి వెంగన్న బంగారు అని చెప్పనేసి మరి స్వామి అనడం అనేటువంటిది నాకు ఇప్పటికి కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మరి అంతేకాకుండా స్వామి అనేక విషయాలు చెప్పేవాడు. మీరు బాగా పనిచేయండి, మానవ సేవ మాధవ సేవ అని చెప్పి అక్కడ భారీ ఎత్తున ఐ క్యాంప్ జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మాదిరి ఐ క్యాంపులు లేవు. చాలా కడప, కర్నూలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా మరి పేషెంట్స్ రావడం, 100 సంఖ్యలో అక్కడ. ఇప్పుడు మందిరం ఎలా ఉండేది సార్? అప్పుడు మీరు చూసింటారు కదా దగ్గరగా. ఇంకా అప్పుడు చాలా చిన్న మందిరం పరిస్థితి ఎలా ఉన్నాయంటే పాత మందిరము, మరి అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం అనేటువంటిది, మరియు మామూలు సాధారణమైనటువంటి ఒక హాలు, ఒక క్యాంటీను, తర్వాత ఒక వరుస నివాస యోగమైనటువంటి భవనాలు ఉండేటివి. మరి గుట్ట పైన ఒక చిన్న హాస్పిటల్ ఉండేది. మరి ఆ హాస్పిటల్లో మాకు విడిదిగా ఇచ్చారు. మరి ప్రతిరోజు కూడా స్వామి మరి వచ్చి అక్కడ సందర్శించి మాతో మా యోగక్షేమాలు నన్ను అడిగి తెలుసుకున్నాడు. మరి ఆ విధంగా మరి 7 రోజులు క్యాంప్ ముగిసిన తర్వాత మరి మేమంతా కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. బాబా గారితో గ్రూప్ ఫోటో తీసుకోవడం. దాంట్లో మురుగప్ప మోడీ గారు, బాబా గారు, తర్వాత మా విద్యార్థుల బృందం అంతా కూడా మరి ఆ గ్రూప్ ఫోటో మాకు ఇప్పటికి కూడా మంచి మొదటి జ్ఞాపకంగా ఆ ఫోటోని మా దగ్గర ఉంది.
అంటే బాబా దగ్గర మీరు చాలా చనువుగా ఉంటారు, దగ్గర పోయినారు కదా, చాలా దగ్గరగా ఉంది. ఏమని పిలుస్తుంది సార్ మిమ్మల్ని బాబా గారు? నన్ను వెంగన్న బంగారం